హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మంచి ఐటమ్స్తో మీ ముందుకు వస్తున్నాం. ఇది ఏమాకో తెలుసా మీకు? పొన్నగంటి కూర. ఇది ఒక గులకమ్మ ఉడ్డం బట్టి, ఒక చెరువుల గట్లం బట్టి, మంచి మంచి పొలాలలో బాగా తేమ ఉన్న శాతం ఎక్కువ శాతం పెరుగుతుంటుంది. మిగతా చోట ఎక్కడ దొరకదయ్యా ఇది దొరికినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా తెచ్చుకొని దీన్ని కూర రూపంలో కానీ, పప్పు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఎటు చేసుకునైనా కానీ తినండి. మీ హెల్త్కి, మీ ఆరోగ్యానికి ఎంతో అద్భుతమైన ఔషధం ఇది. అస్సలు దొరకదు ఇది సామాన్యంగా. మార్కెట్లో కింద మీ కంటకిన పడదంటే వదిలిపెట్టగాకరు దీన్ని. అలాగే మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాము, ఆయనకు ఓటేర్చుకుందాము. మన ప్రభువు మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతున్నాడు ధర్మరాజు, ఆయనను మనము గెలిపించుకుందాము, ఆయనకు ఓటేసుకుందాము. ఇప్పుడు ఈ పొనగంటి కూరను ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఒకసారి చూపిస్తా. ముందు ఆకులు బాగా గుర్తుపెట్టుకోరు. పొనగంటి కూరను చూసుకోరు ముందు. పొనగంటి కూర అంటే ఇలా ఉంటుంది. పొనగంటి కూర శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. పొనగంటి కూరకు మనము ఉల్లిపాయలు మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. పొన్నగంటి ఆకును పప్పు చేసుకోవచ్చాయా? పప్పు కూడా సూపర్గా ఉంటుంది. ఒకరోజు ఆ పప్పు కూడా ఎలా చేసుకోవాలనేది, పొనగంటి పప్పు కూడా చూపిస్తా. ఈరోజు పొనగంటి కూర ఫ్రై చేస్తున్నా. ఈరోజు దీన్ని చూడండి. ఒకరోజు దాన్ని పప్పు చేస్తే అసలు పొనగంటి ఆకు అంటే దొరికిద్దా? అసలు కొంతమందికి తెలుసునో తెలియదో కూడా తెలియదు. నాకైతే దాని పేరు ఫస్ట్ టైం దీనికైనా చూసిన వాళ్ళు, ఫస్ట్ టైం పొనగంటి ఆకు అనేది ఏందని అనుకున్న వాళ్ళు మాత్రము మార్కెట్లోకి పోతే మాత్రం వదిలిపెట్టకాకండి. ముందు మీరు పొనగంటి ఆకు ఉందా అని అడగండి. అది దొరికిందంటే మాత్రము ఎంత కాస్ట్ అయినా కానీ వదిలిపెట్టకాకండి. కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు. కట్ట 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మామూలుగా. ఏ ఆకుకూరకైనా కానీ వెల్లుల్లిపాయలు మాత్రం మర్చిపోకాకండి. వెల్లుల్లిపాయ అంత తింటే అంత ఆరోగ్యానికి కూడా మంచిది, అంత టేస్ట్ కూడా ఉంటుంది వెల్లుల్లిపాయలు మాత్రము. వెల్లుల్లిపాయ సర్వరోగ నివారణ మనిషికి. అలాగే అంతకు మించింది ఇది. తాలింపు వేసుకుందాము. నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా వేగించుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనము ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఆ కూర ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుందాము.
నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నీ మువ్వలకు అందెలాగా నన్ను కొంచెం రాసుకోవే ఈ పొన్నగంటి కూరలాగా నన్ను కొంచెం అద్దుకోవే ఒక పంట నీరులికే ఈ కూర తింటుంటేను ఎంతో రుచిగా ఉంటాదిరా ఇది గులకమ్మ కళ్ళే ఉంటది అది చెరువులలోనే దొరికిద్ది ఏ తోటలో నా దొరకదు ఏ అడవులో నా దొరకదుగా ఎంతో ఎంతో రుచిరో పొనగంటి ఈ కూర చూడండి పొనగంటి కూర ఎంత అద్భుతంగా వచ్చిందో దీన్ని తింటేనా సామి రంగా అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్కసారి తిన్నా చాలనుకో ఓ చెంచా ధనియాల పొడి కొద్దిగా ఒక టేస్ట్ కోసము అలాగే కొంచెం కొబ్బరి పొడి రైట్ ఎంతో ఎంతో టేస్టీగా పొనగంటి కూర ఈరోజు పొనగంటి ఫ్రై చూపించిన ఏపుడు కూర ఈసారి పప్పు చేస్తా పొనగంటి పప్పు అది ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి దీన్ని నేను చూపిస్తా ఆ టైప్లో చేసుకోండి చాలా చాలా బాగుంటుందయ్యా దీన్ని తయారు చేసుకునే విధానం ఒకసారి చెప్పుకుందాము పొనగంటి కూర ఒక కట్ట తెచ్చుకోవటము 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వెల్లుల్లిపాయ గడ్డలు ముక్కలు చేసుకొని 4 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని నూనెలో తాలింపు వేసుకొని ఆ తాలింపులో ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ పొనగంటి కూర పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఇట్లా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవటము కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి పైన కొంచెం కొత్తిమీర అంతే ఎంతో టేస్టీతో పొనగంటి కూర రైట్ అలాగే మన రాష్ట్రం ప్రధాని గారిని మోడీ గారిని మన హిందూ సాంప్రదాయాన్ని మన భగవంతుడు అలా మనల్ని కాపాడుతున్నాడు ఆయనకు ఓటు వేసుకుందాం ఆయన గెలిపించుకుందాము మోడీ గారు ధర్మ ప్రభువులు రామరాజ్యాన్ని నిలిపించినట్టు ఇప్పుడు రామరాజ్యంగా ఏలుతున్నాడు ఆయనకు మాత్రము నేనైతే మాత్రము ఓటు వేస్తున్నాయా మీ ఓటు ఎవరికి వేస్తారో మోడీ గారికి వేసి ఆయన్ని మనం కాపాడుకుందాము జై హింద్ జై నరేంద్ర మోడీ గారు